కాంగ్రెస్ మాజీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి రోజుకొక బుల్లెట్ లాంటి మాటల్ని వదులుతున్నారు. ఎట్లా అంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా చాలా స్మూత్గా మాటల్ని వదులుతున్నాడు. ఏ రకంగా అంటే ఇప్పుడు రీసెంట్గా మాటలను చూస్తే కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడు. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కేసీఆర్ నా వయసును గౌరవిస్తారు, అన్నా అని పిలుస్తారు. కేసీఆర్కు ప్రజలంటే గౌరవము, నీలా కాదు రేవంత్ రెడ్డి. కరెక్టే, ఈ మాట అయితే 100కి 100% కరెక్టే. ప్రజల్ని ఇంత చులకనగా, ఇంత ఘోరమైన చులకనగా చూసిన వ్యక్తి ఎవరున్నారంటే ఆ బిరుదు దక్కాలి అంటే అది కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. నేను బీఆర్ఎస్లో చేరడం అనేది ప్రజల ఆకాంక్ష అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మీటింగ్లో అంటే వాళ్ళ సపరేట్ పర్సనల్ మీటింగ్స్ ఉంటాయి కదా, దాంట్లో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండట కదా, మీటింగ్ ఉంది కదా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి, అధికారికంగా చేరడానికి వాళ్ళ సమయము ఆసన్నం అవుతుంది. ఈ నెల 20వ తేదీన. సో దీనికి సంబంధించిన ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇది ఎక్కడ, వాళ్ళ క్యాంప్ ఆఫీస్ ఉంది, రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో. ఆయన కొంతమంది సన్నిహితులతో లేకపోతే కొంతమంది లీడర్లతోటి ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్ సారాంశం ఏంటి అని అంటే, నేనే కష్టకాలంలో ఉన్నా మీరే కాపాడాలి. జీవన్ రెడ్డి పార్టీ మారడం వల్ల నష్టం జరిగింది, మీరే లీడ్ తీసుకొని పార్టీని నడపాలి. కేసీఆర్ సభ తర్వాత అదే ప్లేస్లో నేను కూడా సభ పెడతా. ఖజానా నిల్, జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు, మీరే నన్ను కాపాడండి. జగిత్యాల నాయకులతో జరిగిన 8 నిమిషాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు. రేపు ఆల్రెడీ బీభత్సమైన వ్యతిరేకత ఉంది. సో ఇప్పటికిప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారడం వల్ల ఎన్నో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి పడిపోతుందని కాదు, ఈ మాట జీవన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. కాకపోతే ఏదైనా దేని ఎఫెక్ట్ అయినా కూడా రానున్న కాలంలో తెలుస్తుంది. నీతి, నిజాయితీ, క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్న నాయకుడు పార్టీ మారితే ఏ విధంగా ఉంటుంది, దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది రానున్న ఎన్నికల్లో చూడబోతారు. ఇప్పటికిప్పుడు ఏమైనా పడుతుందానంటే ఒక్కొక్కటి జమ అవుతూ ఉంటాయి అన్నీ కూడా. ఆ రకంగా రేపు 20వ తేదీన పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి, అందులో ఇంకా పులి అంటాం కదా, సరే వద్దు, పులితో పోల్చకపోయినా కూడా కేసీఆర్ అనే వ్యక్తి గురించి అందరికీ తెలుసు. ఇక ఆయన బయటికి వస్తే ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా ప్రజలకు మెసేజ్ ఇస్తారు అనే విషయం కూడా తెలిసిందే. కాబట్టి అందరూ కూడా చాలా ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మనము కూడా సభ పెడదాము. జీవన్ రెడ్డి పార్టీ మారడం అనేది పెద్ద డ్యామేజ్ ఆయనకి ఇప్పుడు అర్థమైనట్టుంది. అంటే ఆయన అవమానపరిచినప్పుడు, పెద్దల్ని అవమానపరుస్తున్నప్పుడు, వాళ్ళని బయటికి పంపించాలనుకున్నప్పుడు రాని ఆలోచన మరి ఇప్పుడు వచ్చిందా అంటే కూడా అది ఆశ్చర్యమే. అయితే సభ మాత్రము అంతకంటే పెద్ద సభ పెట్టాలి, బట్ మీరే లీడ్ తీసుకోవాలి, అక్కడ పార్టీని మీరే నడపాలి, మీరే ఖర్చు పెట్టుకొని సభ పెట్టాలి. ఎందుకంటే మన దగ్గర ఏమీ పైసలు లేవు, చాలా ఖజానా ఖాళీ అయింది, కష్టకాలంలో ఉన్నాము, జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేము. సో కాబట్టి మనం మాత్రం ఏది ఏమైనా సరే, మీరు అప్పులు చేస్తారో సప్పులు చేస్తారో తెలియదు కానీ మీరు పెద్ద సభ పెట్టాలని చెప్పేసి ఆయన పిలిపించుకొని ఆయన క్యాంప్ ఆఫీసు జూబ్లీ హిల్స్లో ఉంటుంది కదా, ఆ క్యాంప్ ఆఫీస్లో మాట్లాడుతున్న మాటలు ఇగో, మీరే నన్ను కాపాడండి. సో ఇది పరిస్థితి అన్నట్టు. కానీ ఆ జగిత్యాల వాళ్ళకు ఒక సలహా ఏమిస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళకి, అరే మీ పైసలు ఆగం చేసుకోకరి, రేపు వచ్చే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్లో కనీసం ఇప్పుడు ఎవరైతే పార్టీ మారిపోయినరో, డాక్టర్ సంజయ్ ఉన్నాడు కదా, అటు ఇటు కానీ ఎమ్మెల్యే, ఎందుకంటే నేను ఆయన కాంగ్రెస్ అని చెప్పడు, ఇటు బీఆర్ఎస్ అని చెప్పడు. ఇక అట్లాంటి వాళ్ళని మనం అటు ఇటు కాని వ్యక్తి కాకపోతే ఏమంటాం చెప్పండి, ఎవరిని అవమానిస్తలేం, కేవలం అటు కాలేదు ఇటు కాని వ్యక్తి. ఆ వ్యక్తిని నమ్ముకుంటే రేపు డిపాజిట్లు కూడా రావు కాబట్టి, సో అందుకనే నేను కష్టకాలంలో ఉన్నాను, జగిత్యాలలో మీరే నన్ను కాపాడండి, సభ పెట్టండి, సభకు కూడా మీరే పైసలు పెట్టండి అంటున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ పైసలు పెట్టే ముందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. రేపు ఆ డిపాజిట్లు కూడా రావు కాబట్టి అప్పులు సప్పులు చేసి సభ పెడితే మాత్రం ఆగమవుతారు అనేది సలహా ఇస్తున్నారు.